ఈ అనంతమైన విశ్వం, నక్షత్రాలతో నిండిన అద్భుత ప్రపంచం, కోట్లాది నక్షత్రాలు, తిరుగుతున్న గ్యాలాక్సీలు, వింత వింత రంగుల నెబ్యులాలు, ఇవన్నీ కలిసి ఈ విశ్వాన్ని అత్యంత ఆశ్చర్యకరంగా మారుస్తాయి. ఈ విశ్వంలోనే మన సూర్యుడు, మన సౌర కుటుంబం మరియు మన నివాస గ్రహం భూమి ఉంది. ఈరోజు ఈ విశ్వంలోని గ్రహాల గురించి సులభంగా తెలుసుకుందాం. గ్రహం అంటే ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతూ గోళాకారంగా ఉండే పెద్ద ఖగోళ వస్తువు. గ్రహాలకు స్వంత వెలుగు ఉండదు, అవి నక్షత్రాల వెలుగునే ప్రతిబింబిస్తాయి. మన గ్రహాలన్నీ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి. ఈ వ్యవస్థనే సౌర కుటుంబం అంటారు. మన సౌర కుటుంబంలో మొత్తం 8 గ్రహాలున్నాయి. వాటిలో కొన్ని రాతితో తయారైనవి, మరికొన్ని వాయువులతో, మంచుతో తయారైనవి. ఇప్పుడు ప్రతి గ్రహం గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం. మర్క్యూరీ సూర్యుడికి అత్యంత దగ్గర గ్రహం. ఇది అతి చిన్న గ్రహం. పగలు తీవ్రమైన వేడి, రాత్రి గడ్డకట్టే చలి. ఇక్కడ జీవం ఉండే అవకాశం లేదు. వీనస్ అత్యంత వేడిగా ఉండే గ్రహం. మందమైన మేఘాలు వేడిని బయటికి వెళ్ళనివ్వవు, అందుకే ఇది బుధుడి కంటే కూడా వేడిగా ఉంటుంది. భూమికి కొంత పోలిక ఉండడంతో దీనిని భూమి యొక్క జంట గ్రహం అని కూడా అంటారు. భూమి మన నివాస గ్రహం. ఇక్కడే నీరు ఉంది, గాలి ఉంది, మరియు మార్స్ ఎర్ర గ్రహం అని పిలుస్తారు. ఇక్కడ భారీ అగ్నిపర్వతాలున్నాయి. గతంలో నీరున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. భవిష్యత్తులో మనుషులు వెళ్లే అవకాశం ఉన్న గ్రహం ఇదే. జూపిటర్ సౌర కుటుంబంలో అతి పెద్ద గ్రహం. ఇది వాయువులతో తయారైన గ్రహం. ఇక్కడ పెద్ద ఎర్ర తుఫాను వందల సంవత్సరాలుగా కొనసాగుతోంది. గురుడికి 90కి పైగా చంద్రులున్నాయి. శాటర్న్ అందమైన ఉంగరాల కోసం ప్రసిద్ధి. ఈ ఉంగరాలు మంచు, రాళ్లతో తయారయ్యాయి. శనుడి చంద్రుడు టైటన్లో జీవానికి అనుకూల పరిస్థితులు ఉండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. యురేనస్ పక్కకు ఒరిగి తిరిగే వింత గ్రహం. ఇది చాలా చల్లగా ఉంటుంది. దీనికి నీలం రంగు మీథేన్ వాయువు వల్ల వస్తుంది. నెప్ట్యూన్ సూర్యుడికి అత్యంత దూరమైన గ్రహం. ఇక్కడ అత్యంత వేగమైన గాలులు వీస్తాయి. ఒక్కసారి సూర్యుడి చుట్టూ తిరగడానికి 165 భూమి సంవత్సరాలు పడతాయి. మన సౌర కుటుంబం బయట కూడా కోట్లాది గ్రహాలున్నాయి. వాటిని బాహ్య గ్రహాలు అంటారు. కొన్ని గ్రహాలు మంటలతో కప్పబడి ఉంటాయి, కొన్ని పూర్తిగా మంచుతో నిండి ఉంటాయి. ఈ విశ్వం ఇంకా ఎన్నో రహస్యాలతో నిండి ఉంది. ఈ విశ్వం ఎంతో విస్తారమైనది, కానీ మనకు నివాసం భూమి ఒక్కటే. ఈ భూమిని ప్రేమించాలి, రక్షించాలి, మరియు భవిష్యత్ తరాలకు సురక్షితంగా ఇవ్వాలి. ఇదే విశ్వం మనకు నేర్పే అతి పెద్ద పాఠం.